ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపము లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి వార్లారా, ఈ వాక్య భాగము ఏ సందర్భంలో వ్రాయబడిన మాటలంటే, మరి దేవుడైనటువంటి యెహోవా సమూయేలును దావీదును రాజుగా అభిషేకించడం కొరకు మరి పంపించాడు. యెష్షయి ఇంటికి వెళ్ళమని చెప్పినప్పుడు యెష్షయి ఇంటికి దావీదు తండ్రి అయినటువంటి యెష్షయి ఇంటికి సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని రాజుగా దావీదుని అభిషేకించడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మరి యెష్షయి తన కుమారులను వరుసనే ఒక్కొక్కరిగా తీసుకొచ్చి తన ముందు నిలబెట్టినప్పుడు మొట్టమొదటిగా తన పెద్ద కుమారుడైనటువంటి ఎలీయాబును పంపించాడు. ఎదురుకు తీసుకొచ్చినప్పుడు సమూయేలు అతను చూడంగానే అనుకున్నాడు కదా, అతని పర్సనాలిటీని బట్టి ఇతని ఎత్తు, పొడుగు, లావు, మంచి దేహదారిడ్యం కలిగినటువంటి వ్యక్తి, యుద్ధశూరుడిలాగా ఉన్నాడు, తప్పకుండా యెహోవా ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఈయనే అయి ఉంటాడని మరి సమూయేలు తన మనసులో యోచన చేసుకుంటూ ఉన్నాడు. వెంటనే దేవుని ఒక్క వాక్కు మరి సమూయేలుకు వచ్చి మాట్లాడుతున్నాడు. యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిస్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టొద్దు. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపాన్ని లక్ష్యపెడతారు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టునని సమూయేలుతో స్పష్టంగా ప్రభు మాట్లాడాడు. ఇక్కడ మరి ప్రియులారా, లోకంలో జరిగేదంతా అంతే. మనుషులు ఒక పైరూపాన్ని చూసి ఒక ఎస్టిమేషన్ వేస్తూ ఉంటారు. మనుషుల మీద వారిని ఒక్కొక్క అభిప్రాయం ఏర్పరచుకుంటూ ఉంటారు. వారి యొక్క ముఖ కవళికలను బట్టి, వారి యొక్క పర్సనాలిటీస్ని బట్టి ఈ వ్యక్తి ఇలాంటి వాడు అయి ఉంటాడు అని మనుషులు ఒక వ్యక్తిని చూడంగానే తమ హృదయంలో ఒక ముద్ర వేసుకుంటారు, ఇలాంటి వ్యక్తి అని. కానీ దేవుడు మనుషులు పైరూపాన్ని చూడగానే అంతరంగాన్ని పరిశీలిస్తాడు, హృదయాన్ని పరిశీలిస్తాడు. హృదయాంతరంగా లోతుగా పరీక్షించే దేవుడు. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతారు. అవును, మరి మనుషులు త్రోసివేసిన, మనుషుల దృష్టిలో ఎన్నిక లేకపోయినా, మనుషుల దృష్టి విలువలేని వారిగా ఉన్నప్పుడు కూడా నీ హృదయము ప్రభువుకి ఇష్టమైనదిగా ఉంటే నీ యొక్క ఆశీర్వాదాన్ని ఎవ్వరూ అడ్డగించలేరు. ఎందుకంటే యెహోవా హృదయాన్ని పరిశీలించే దేవుడు కాబట్టి నీ హృదయ స్థితిని బట్టి నిన్ను ఎక్కడో హెచ్చించి ఎవరు ఊహించిన స్థితిలోకి దేవుడు నడిపించడానికి ఆయన సమర్థుడు. ఇక్కడ ఎలీయాబు విషయంలో నేను అతను త్రోసివేసి ఉన్నానని చెప్పని దేవుడు మాట్లాడుతున్నాడు. అతని ఎత్తు రూపాన్ని బట్టి కాదు, అతని హృదయం నాకు ఇష్టంగా లేదు కాబట్టి అతను త్రోసివేసినానని చెప్పని ఈ విధంగా సమూయేలు మరి ఒక్కొక్కరిని పిలిపిస్తూ యెష్షయి రప్పించినప్పుడు తనకున్నటువంటి అందరు కుమారులు అయిపోయారు. కానీ ఎవరిని చూచినా కూడా దేవుడు మరి ఇతను నేను కోరుకున్నవాడు కాదని కోరుకోలేదని చెప్తా వచ్చాడు. అప్పుడు సమూయేలు డౌట్ వచ్చి అడుగుతున్నాడు, ఇంకెవరు ఉన్నారంటే కడసారి వారు ఒకడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాడు. తండ్రి చెప్పాడు, అయ్యా వీళ్ళనే దేవుడు కోరుకోలేదంటే కడసారి వాడు ఒకడు ఉన్నాడు కానీ గొర్రెలు కాసుకునేవాడు, అంతకంటే పనికిరాడు అన్నట్టుగా చెప్పాడు. చాలా చులకన భావంతో దావీదు గురించి చెప్పాడు. కానీ సమూయేలు అతను పిలిపించమన్నప్పుడు ఎప్పుడైతే దావీదును మరి గొర్రెలు మేపే దగ్గర నుంచి తీసుకొని వచ్చిన తర్వాత దావీదు సమూయేలు ముందుకు రాగానే ప్రభువు చెప్తున్నాడు కదా, చూస్తున్నాడు, అతను పరిశీలిస్తున్నప్పుడు వెంటనే నేను కోరుకున్నవాడు ఇతడే, దేవుని నామమున మహిమ కలుగును గాక. దావీదును దేవుడు కోరుకొని రాజుగా అభిషేకించాడు. అవును ప్రియులారా, మనుషులు మనల్ని ఎన్నుకోకపోయినా, కోరుకోకపోయినా, మనుషులు మన గురించి ఎట్టి సాక్ష్యం వచ్చినప్పుడు కూడా దేవుడు నన్ను కోరుకుంటే మన జీవితాల్లో మన అద్భుతాలు చూడగలుగుతాం. కాబట్టి ఉదయకాల వాక్యం ఏంటని ప్రియులారా, మన మనుషుల దృష్టి కాదని ప్రభు దృష్టికి ఇష్టమైనట్టు వారిగా మన హృదయం ప్రభువుకి అంగీకారంగా ఉండే విధంగా అటు ప్రభువుకి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి ప్రభు కృపను పొందుకుందాం. ప్రభు కృప మనందరికీ తోడై ఉండను గాక. ఆమెన్.
ప్రార్థన. ప్రేమగలిగిన తండ్రి పరిశుద్ధుడా, నీ కొందన ఉదయకాలమైన వాక్య భాగాన్ని బట్టి నీ కొందనాలు. విన్న వారందరినీ దీవించి ఆశీర్వదించండి అయ్యా. మా హృదయాంతరంగాన్ని పరిశీలించే దేవుడు కాబట్టి ఉదయకాలం మా అందరి హృదయాలను పరిశీలించి పరిశోధించి నీ చిత్తానుసారమైన రీతిలో నీకు ఇష్టలుగా జీవించే కృప మాకు అందరికీ దయచేయండి. ఇద్దరు వెళ్ళి మార్గాల్లో తోడుగుండండి, చే పనుల్లో నీ కృప తోడుగుంచండి. దాన్ని మాత్రమే మ్యారేజ్ జరుపుకునే బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ప్రతి వారు అక్కల అవసరం నామలో తీర్చమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడయుండి నడిపించునుగాక, ఆమెన్.